వెల్కమ్ టు ఉదయం న్యూస్. పల్నాడు జిల్లా నర్సరావుపేట మెప్మా స్కామ్లో అరెస్టులు. నకిలీ గ్రూపులు సృష్టించి 9 కోట్ల రూపాయలు కొట్టేశారని ఫిర్యాదు. స్కామ్పై విచారించాలని జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అఖిల ఫిర్యాదుతో ఇటీవల 8 మంది మెప్మా ఉద్యోగులపై కేసులు నమోదు చేసిన వన్ టౌన్ సిఐ కేసులో ఏఫై నిందితురాలు గుడికందుల భూదేవిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. మెప్మా సీఓ గుడికందుల భూదేవికి రిమాండ్ విధించిన నర్సరావుపేట కోర్టు. నకిలీ గ్రూపులు సృష్టించి వివిధ బ్యాంకుల నుండి కోట్ల రూపాయల నగదును కొట్టేసిన గ్యాంగ్. నిందితులకు పలువురు బ్యాంకు సిబ్బంది సహకరించినట్లు ఉన్నతాధికారుల గుర్తింపు. స్కామ్లో పాత్ర ఉన్న మిగిలిన ఉద్యోగులను త్వరలో అరెస్ట్ చేసే అవకాశం. అందరికీ నమస్కారం. పోయిన నెల 18వ తారీఖున పల్నాడు జిల్లా మెప్మా డిపార్ట్మెంట్లో జరిగిన అవకతవకలపైన జిల్లా అర్బన్ సమాఖ్య ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీమతి అఖిల గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెప్మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సుమారు 8 మంది ఉద్యోగులపైన వాళ్ళు 9 కోట్లకు మేర అవకతవకలకు పాల్పడ్డారని, బ్యాంకులో అర్హత లేని గ్రూపులకు లోన్లు మంజూరు చేయడంలో వాళ్ళు కీలకంగా వ్యవహరించారని వారిపైన రిపోర్ట్ ఇవ్వగా 8 మంది పైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దానిలో విచారణలో భాగంగా మొన్న నైట్ A5 భూదేవి గారిని కర్నూలులో అరెస్ట్ చేసి నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేయగా మ్యాజిస్ట్రేట్ గారు 13వ తారీఖు వరకు వాళ్ళకి రిమాండ్ విధించడం జరిగింది. అంతేకాకుండా మిగిలిన ముద్దాయిల గురించి కూడా ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూ ఉన్నాము. వాళ్ళను కూడా త్వరలోనే పట్టుకొని చట్ట ప్రకారం వారిపైన తగిన చర్యలు తీసుకుంటాం.